మార్నింగ్ ఒక న్యూస్ చూసినప్పుడు ఒక న్యూస్ పేపర్‌లో అది చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. సో, దాని గురించే మాట్లాడదాము. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ చిన్న పిల్లలు నార్మల్‌గా లైక్ 14 ఇయర్స్‌కో, 13 ఇయర్స్‌కో ఈ మెచ్యూర్ అవుతారు గదా! సో, అవి 11 ఇయర్స్‌కో అట్లా మెచ్యూర్ అవుతున్నారు. సో, ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని బట్టి, ఇప్పుడు తింటున్న ఫుడ్ ప్రొడక్ట్స్‌ని బట్టి లేకుంటే నాన్ వెజ్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. మనం కొన్ని సినిమాల్లో చూసినట్టుగా సో, అమ్మాయిలు చాలా త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. సో, దాని తర్వాత ఏంటంటే ఆ మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళ ఏవైతే ఆ హార్మోన్స్‌లో కొంచెం చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, దానికి తగ్గట్టు సొసైటీ గూడా అలాగే ఉంది. సో, దాని వలన ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. వాటికి కారణాలేంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కుదిరితే లైక్ చేయండి, హైప్ చేయండి. కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తెలుగు స్టేట్స్‌లో ఈ నిబ్బా నిబ్బీల కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువైపోతా ఉంది బయట. బయట సోషల్ మీడియాలో గాని, ఇన్‌స్టాగ్రామ్స్‌లో అవ్వచ్చు. ఆ చెత్తనంతా తీసుకొచ్చి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాని, లేకుంటే యూట్యూబ్‌లో కొన్ని న్యూస్ ఛానెల్స్ వాళ్ళు గాని, లేకుంటే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు గాని, వాళ్ళని తీసుకొచ్చి ఆ క్రింజ్‌ని ఎక్కువ చేసి చూపించడం వల్ల చిన్న పిల్లలు గూడా అంటే 8థ్ క్లాసు, 9థ్ క్లాస్ చదివే పిల్లలు, అప్పుడప్పుడే అమ్మాయిలు పెద్దయిన తర్వాత అదే త్వరగా ఏదైతే మెచ్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళలో ఉన్న ఆ హార్మోన్స్ ఏవైతే డెవలప్ జరుగుతుంటదో వాళ్ళ శరీరాల్లో ఆ మార్పులు ఎప్పుడైతే వరుస్తుంటాయో డెఫినెట్‌లీ వాళ్ళేం చేస్తారంటే ఏ అమ్మాయికైనా అందంగా కనిపించాలని, అందంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకుంటది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వల్ల, ఈ ఇన్‌స్టాగ్రామ్స్ వల్ల, ఈ రీల్స్ వల్ల ఏంటంటే ఓఓటీటీ ఛాలెంజ్ అని లేకుంటే ఆహ్, గెట్ రెడీ విత్ మీ అని చెప్పి ఇలాగ నేను రెడీ అవుతున్నప్పుడు వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న అప్పుడే సో ఏది 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ చదువుతున్న టైంలోనే చిన్న చిన్న బట్టలేసుకోవడమో, లేకుంటే ఎక్స్‌పోజింగ్‌గా కనిపించాల అనుకోవటమో అదంతా వాళ్ళకి వాళ్ళు చెయ్యాలని కాదు. సొసైటీ అలా మారుస్తుంది. సొసైటీ అలా చేస్తుంది. దానివల్ల ఏమైతుందంటే ఇప్పుడు నార్మల్‌గానే బయట మన దరిద్రం కొద్దీ ఆడపిల్లలకి చాలా చోట్ల అసలు రక్షణ కరువైంది. బయటికెళ్తే తిరిగొస్తారా, రారా అనే నమ్మకంలో చాలామందున్నారు. ఇప్పటికి కూడా ఆ రేపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. బలవంతాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇక్కడేంటంటే కొంతమంది నుంచి కొన్ని చోట్ల అమ్మాయిలు స్వచ్ఛందంగానే ఆ ఎఫ్ఐఆర్‌లు పెట్టుకోవటం ఆ వయసులోనే లైక్ 10థ్ క్లాస్‌లోనో, 9థ్ క్లాస్‌లోనో సో ఏంటి సరిగ్గా ఏంటో తెలియని వయసులోనే వీటి మీద ఆ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వటము. అబ్బాయిలతో ఎఫ్ఐఆర్‌లు పెట్టుకోవటము. వారి ద్వారా ప్రెగ్నెన్సీలు రావటము. చుట్టుపక్కల వాళ్ళే ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు గాని, లేకుంటే బంధువుల వాళ్ళు గాని ఇలాగా ఆ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్రెస్ట్‌గా ఉన్న అమ్మాయిల్ని వాళ్ళని ఇంకొంచెం ఏవైతే అలా సిట్యుయేషన్స్ ఉంటాయో వాటితో డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అలాగే వెళ్తూ ఉంటారనమాట. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో కొన్ని ఏరియాస్‌లో అయితే మరి చాలా దారుణంగా ఉంటున్నాయి ఇలాంటి సిట్యుయేషన్స్. కారణం ఏంటంటే ఇదిగో ఇవే. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అవ్వచ్చు, లేకుంటే మనం చూస్తున్న ఈ టీవీ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ చిన్న పిల్లల చేత డాన్స్ ప్రోగ్రాముల్లో వాళ్ళు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. లైక్ చిన్న చిన్న నడుము చూపిస్తూ చిన్న చిన్న పిల్లలు. ఏది కరెక్ట్‌గా 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు డాన్స్‌లేసినప్పుడు వాళ్ళ నడుము చూపించాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళ బట్టలు ఎందుకు అలా ఎయ్యాలి? స్లీవ్‌లెస్ బట్టలు ఎందుకెయ్యాలి వాళ్ళకి? సరే పెద్దవాళ్ళకి మనం చెప్తున్నాము. వాళ్ళంటే వాళ్ళు చూసుకుంటారు అనని ఎవరు మాట మాట్లాడుకుంటారు. చిన్న పిల్లల దగ్గరికొచ్చేసరికి ఎందుకంటే ఈ వయసులో ఉన్నవాళ్ళు ఆ చిన్న పిల్లలే అలా కనిపిస్తున్నప్పుడు మనం ఇంకొంచెం అందంగా ఉన్నాం గదా! మనం ఎందుకు కనిపించకూడదు? మనం ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయకూడదు? పద్ధతిగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేసి వైరల్ అవ్వాలంటే చాలా కష్టం. అది చాలా తక్కువ మందికి మాత్రమే జరుగుద్ది. కొంచెం బోల్డ్‌గా, కొంచెం అడల్ట్‌గా కనిపిస్తే చిన్న వాళ్ళకైనా గాని, అందులో చిన్న అమ్మాయిలు, కొంచెం 10థ్ క్లాస్ చదివే అమ్మాయిలు, 9థ్ క్లాస్ చదివే అమ్మాయిలు వాళ్ళు అలాంటి రీల్స్ చేస్తే ఆ కంటెంట్‌కి రీచ్ ఎక్కువుంటది. ఆ రీచ్ ఆబ్వియస్‌లీ ఎక్కువుంటది. ఓకేనా? దానికి ఆ రీచ్‌ని చూసుకొని చాలామంది అలాగే చేస్తున్నారు. అలాగే మారుతున్నారు. ప్రాబ్లమ్ ఏమైతుంది అంటే ఆ వయసులో ప్రెగ్నెన్సీలనేది చాలా, చాలా తప్పసలు. అండ్ ఆ వయసులో ప్రెగ్నెన్సీ రావటము, దాన్ని క్యారీ చేయటము, దాన్ని డెలివర్ చేయటము, దాని తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులు గాని, మానసిక ఒత్తిళ్ళు గాని చాలా కష్టంతో కూడుకున్న పనులవన్నీ. అంటే లైక్ నేనేమంటానంటే నార్మల్‌గా ఓకే. సర్టెన్ ఏజ్ ఉంటది. 18 ఇయర్స్ ఓకేనా? మ్యారేజ్ చేసుకోవాలి ఒక అమ్మాయి అంటే 18 ఇయర్స్. 13 ఇయర్స్‌కో, 14 ఇయర్స్‌కో మెచ్యూర్ అవుతది కాబట్టి ఒక అమ్మాయి. ఒక 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత 18 ఇయర్స్ రావాలి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే,
సో అని చెప్పి ఆ చట్టం చెప్తుంది. సో దాన్ని 16 ఏళ్ళకి మార్చాలి అని చెప్పి కూడా లాస్ట్ టైమ్ చాలా గొడవలు జరిగాయి. బికాస్ ఆఫ్ అమ్మాయిలు చాలా త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు. 10 ఏళ్ళకి, 11 ఏళ్ళకి మెచ్యూర్ అయిపోతున్నారు. సో ఇలాంటి సిట్యుయేషన్స్ బయట చాలా జరుగుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకునే వాళ్ళుంటారు, చెప్పుకోని వాళ్ళుంటారు, లోలోపల బాధపడే వాళ్ళుంటారు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి 16 ఏళ్ళకే మార్చాలని చెప్పి కూడా చాలా చాలా చోట్ల డిబేట్‌లు కూడా జరిగాయి. బట్ అలాంటివేమి జరగలేదు. 18 ఇయర్స్ వరకే మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు అలా ఏమవుతుందంటే 18 ఇయర్స్, సో 11 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో మెచ్యూర్ అవుతున్న అమ్మాయిలకి సో ఆబ్వియస్‌లీ వాళ్ళ హార్మోన్స్ అనేవి సో డెవలప్ అవుతూ ఉంటాయి. వాళ్ళ బాడీలో సో మారుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమైద్దంటే సో వాళ్ళకి కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది కలుగుతది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది కలుగుతున్నప్పుడు సో మన చేతుల్లో మొబైల్స్ ఉంటాయి. సో డెఫినైట్‌లీ మనం చూస్తున్న ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, మనం చూస్తున్న వెబ్ సీరీస్‌లు అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 'రానా నాయుడు' వెబ్ సీరీస్ చూడండి. సో సింపుల్, ఎంత దారుణంగా ఉంటదో ఆ వెబ్ సీరీస్. చిన్న పిల్లలు సో ఇలాంటి ఆ చైల్డ్ ఏదైతే అబ్యూజివ్ కంటెంట్ ఏదైతే ఉందో అది చిన్న పిల్లల మీద జోకులేయటాలు, సో అప్పుడే అడల్ట్ జోకులు వాళ్ళ చేత ఏయించటాలు, సో వాళ్ళకి ఆ ఫార్మ్ ఏదైతే ఇప్పించటాలు గాని, వాళ్ళకి ఆ ఫేమ్ రంపించటాలు గాని ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ చూసి ప్రతి ఒక్కరు అలాగే చేస్తూ ఉంటారు. అలాగే ముందుకెళ్తూ ఉంటారు. సో దాని తర్వాత ఏందంటే సో ఈజీగా ఆ ఎఫ్ఐఆర్స్ అనేవి ఉండటము. సో దాని తర్వాత ఆ ప్రెగ్నెన్సీలు రావటం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటివన్నిటిని ఆపాలి అంటే సో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట మొదలుపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ ఛానెల్స్ ఇలాంటి అడల్ట్ కంటెంట్‌లనేవి చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే సినిమాల్లోకైతే సెన్సార్ ఉంటది. అయినా దట్ టూ ఆ సినిమాల్లో కూడా సో అలాంటి మన కర్మకి సో కొన్ని చోట్ల అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ టీవీ ఛానెల్స్‌లో గాని లేకుంటే ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో గాని, లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేకుంటే మనం నెట్‌ఫ్లిక్స్ గాని, ఓటీటీలో గాని వీటిల్లో సెన్సార్ బోర్డ్ అనేది ఉండదు. సో సెన్సార్ బోర్డ్ అనేది ఉండదు కాబట్టి సో మనం ఇష్టం వచ్చినట్టు మనం విచ్చలవిడిగా మనం ఏదైనా చేయొచ్చు. ఎలాంటి కంటెంట్‌నైనా అక్కడ పెట్టొచ్చు అని చెప్పి ఎస్పెషల్లీ ఇవి ఇంతకుముందు బీహార్ సో ఇటువంటి ప్లేసుల్లో ఎక్కువుంటాయన్నమాట. సో పెద్దవ్వంగానే అమ్మాయిలు ఇలాంటివి చేయటాలు. సో ఏదో ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది అమ్మాయిలు చాలా చిన్న అమ్మాయిలు సో 10థ్ క్లాస్ చదివే అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోటి ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్ పెట్టడము అనేవి మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఇట్లాంటివి కూడా సో అమెరికా లాంటి అక్కడ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో నాతో పాటు డ్రెస్అప్ అవ్వండని, లేకుంటే ఈ డ్రెస్ ఏసుకున్నాను చూడండి అని చెప్పి ఇప్పటికి జస్ట్ 10థ్ క్లాస్ చదివే అమ్మాయిలతో సహా వాళ్ళు కూడా అలాంటి కంటెంటే చేస్తున్నారు. సో ఆ కంటెంట్‌కి ఇన్‌స్పైర్ అయ్యి సో ఇలాంటి కంటెంట్ ఇక్కడ అమ్మాయిలు చేస్తూ ఉన్నారు. సో దాని వల్ల ఎవరు నష్టపోతున్నారు? సో ఇక్కడ అమ్మాయిలు నష్టపోతున్నారు. ప్రాబ్లమ్ ఏంటంటే సో కమ్యూనికేషన్ గ్యాప్స్ తల్లిదండ్రులకు గాని, లేకుంటే ఆ అమ్మాయిలకి గాని సో కమ్యూనికేషన్ గ్యాప్. సో తల్లి చెప్పాలే. సో అండ్ కర్మేంటంటే చాలామంది తల్లిదండ్రులు ఎస్పెషల్లీ తల్లులు సో మా పిల్లకి ఏదో ఒకటి చేస్తే పర్లేదులే, రీచ్ వస్తుంది. సో కొలాబరేషన్స్ వస్తాయి. దానివల్ల 4 రూపాయలొస్తాయి అని ఆలోచించే తల్లిదండ్రులు కూడా మన కర్మకి చాలామంది ఎక్కువైపోయారు. చూస్తూ ఉండండి. సో 10థ్ క్లాస్ అమ్మాయిలు, 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ అమ్మాయిలు కూడా సో వాళ్ళు ఎలాంటి బట్టలేసుకొని డాన్సులు గాని, లేకుంటే రీల్స్ గాని చేస్తున్నారో, సో వాళ్ళ తల్లిదండ్రుల ముందే చేస్తుంటారు. డ్రెస్అప్ అవ్వడం కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముందే చేస్తుంటారు. వాళ్ళ తల్లి ముందే. సో ఎంకరేజ్ చేస్తుంటారు బికాస్ ఆఫ్ ఫేమ్ కోసం. ఇప్పుడు అందరూ కూడా అలాంటి కల్చర్‌కి అలవాటు పడిపోయారు. ఎస్పెషల్లీ అది ఓన్లీ సిటీస్‌లోనే అనుకుంటే ఖర్దు. పల్లెటూరుల్లో కూడా అలాగే జరుగుతుంది. పల్లెటూరులో ఇంకా చాలా దారుణంగా జరుగుతుంది. అండ్ పల్లెటూరులో ఇంకొంతమంది ఆడవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే ఆడవాళ్ళే సో డబ్బుల కోసం యూట్యూబ్‌లో లైవ్‌లు పెట్టేది వాళ్ళు చేసే చెత్త చెదారం మనం చూడలేకపోతున్నాం కొన్ని ఏరియాస్‌లో. అది ఇంకా దారుణం. ఇంకా తల్లులే అలాగా ఉన్నారంటే ఇంక పిల్లలు ఇంకెలా ఉంటారు చెప్పండి. సో కొన్ని చోట్ల ఇలాంటివి ఇంకా చాలా దారుణంగా జరుగుతున్నాయి. సో ఇలా జరగటం వల్ల ఏందంటే సో ఆ అమ్మాయిలు ఆ టైంలో ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం ఎంత దారుణం అనే చెప్పండి. ఎందుకంటే సో అది ప్రాపర్‌గా అవ్వకపోయినా సో ఆ అమ్మాయికి బాధే. ఆ టైంలో ఆ అమ్మాయి ఆ బాబుని కంటే, ఆ పాపనో కంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఆ అమ్మాయి ఆ మానసిక స్థితిలోంచి బయటకి ఎలా వచ్చిద్ది? అది ఎవ్వరు పట్టించుకోరు. అండ్ ఇంకొకటి చట్టం ఏం చెప్తుంది? కర్మ కొద్దీ అబ్బాయిలకి ఇంకా దారుణం. అదే చట్టంలో ఆ అమ్మాయి ఏజీ ఎంత చిన్నదైనా ఆ అమ్మాయికి ఇష్టంతో చేసినా, ఇష్టం లేకుండా చేసినా, ఆ ఏజ్‌లో ఆ అమ్మాయితోటి సెక్స్ చేస్తే ఆ అబ్బాయికి కఠిన శిక్షలు పడుతున్నాయి. అదే ఆ అమ్మాయి ఇష్టంతో చేసినా కూడా. సో అలాంటప్పుడు ఆ అమ్మాయిలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సో మన వల్ల వేరే వాళ్ళు నష్టపోకూడదు గదా! ఆ అమ్మాయికి తెలియాలి గదా! ఆ విషయం. సో ఇదంతా ఎవరు చెప్తారు? సో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పాలి. సో సొసైటీలో ఉన్న ఎవరో ఒకరు చెప్పాలి. బట్ ఎవరు చెప్తున్నారు? సో అందరూ ఆ కంటెంట్ రీచ్ మీద పడిపోయి, ఆ ఫాలోవర్స్ మీద పడిపోయి, సో ఆ హైపుల మీద పడిపోయి, సో ఎవరి టీఆర్‌పీల మీద వాళ్ళు పడిపోయి, దాని మీద వాళ్ళు పడిపోయి, సో అందరూ అదే కంటెంట్‌ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ కంటెంట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువుంటది. సో ఇప్పుడు ఆ కంటెంట్ ఎక్కువైపోయింది. చాలా ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఇంకా టూ మచ్ కంటెంట్ అయిపోయింది. ఈ చిన్న పిల్లలు సో పెద్దవాళ్ళంటే చేశారు. సరే వాళ్ళకి మెచ్యూర్ ఉంది. అయినా కూడా వాళ్ళు పడే ఇబ్బందులు చూసి కూడా
ఇంకా ఈ చిన్న పిల్లలు ఎంతో కొంత నేర్చుకోవాలి. బట్ వీళ్ళు కూడా నేర్చుకోవట్లేదు. అండ్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా అది ఉండాలి. ఎవరిని ఫాలో అవుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అనేది చూడాలి. సో, ఏ సెలబ్రిటీస్‌ని ఫాలో అవుతున్నారు? ఆ సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలనమాట. లేకుంటే ఇలాంటి ఎర్లీ ప్రెగ్నెన్సీలు అనేవి ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. పొయ్యే కొద్దీ, పొయ్యే కొద్దీ. ఇది ఇప్పుడే కాదు ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఒక్కొక్కసారి ఆ అమ్మాయికి ఏదైనా ఆ టైంలో డెలివరీ టైంలో ఆ అమ్మాయి చనిపోయేదానికి కూడా ఉంటది. సో, 14 ఏళ్ళు, 11 ఏళ్ళ, 12 ఏళ్ళ అమ్మాయి చనిపోతే దట్టు ఇలాంటివి చేసి సో, ఎంత ఉంటది? సో, ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటది చెప్పండి? సో, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఇది చాలా దారుణంగా అయిపోయిందనమాట. ఇటు పక్క అబ్బాయిలకి నష్టమే, ఇటు పక్క అమ్మాయిలకి నష్టమే, ఆ తల్లిదండ్రులకి నష్టమే. సో, సొసైటీలో ఇలా జరుగుతున్నాయంటే ఇలా చెప్పుకోవడానికి గూడా మనకు గూడా ఇంకంతే దారుణం. సో, తెలుగు స్టేట్స్‌లో ఇది చాలా ఎక్కువైపోయింది. సో, దీని గురించే అనమాట ఈరోజు టాపిక్. అండ్ పొద్దున ఆ వార్త మాత్రం చాలా డిస్టర్బ్ చేసింది. అంత దారుణమా? ఇన్ని చోట్ల ఇలా జరుగుతుందా? అని అనిపించింది నాకు. సో, అందుకనే కొంచెం తల్లిదండ్రులు కొంచెం ఫోకస్ పెట్టాలేమో వాళ్ళ మీద. అండ్ వాళ్ళకి కూడా అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇలా చేయకూడదు, ఇలా జరగకూడదు, ఇలా చేయకూడదని. సో, ఈ సోషల్ మీడియా యుగంలో అది చాలా కష్టం. వాళ్ళని ఆపడం కష్టం. వాళ్ళ చేతిలోకి మొబైల్ ఎళ్ళిందంటే ఒక పిల్లోడిని గాని, ఒక పిల్లని గాని ఆపడం కష్టం. చూస్తానే ఉన్నాం కదా మనం నిబ్బా నిబ్బీలు చేసే గలీజ్ కంటెంట్‌లు. చూడట్లేదా మనం? ముద్దులు పెట్టుకోవటాలు, ఆ వీడియోస్ వైరల్ చేయటాలు, చిన్న చిన్న పిల్లలు. ఈ తెలంగాణలో చిన్న అమ్మాయిలు చాలా చాలా ఏజ్ తక్కువ వాళ్ళు ఇప్పుడు ఏదో సనానో వాళ్ళు సంథింగ్ కొంతమంది ఉంటారు గదా! వాళ్ళందరూ ఇప్పుడు పాపులర్ అయిపోయారు. బికాస్ ఆఫ్ ఇలాంటి కంటెంట్ చేసి వాళ్ళు పాపులర్ అయ్యారు. సో, అలాంటి కంటెంట్ ఎవరైతే చేశారో సో, వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయిన చాలా మందుంటారు. డబ్బులు ఎవరికి చేయదు చెప్పండి? పెళ్లి చేసుకొని పిల్లలు గాని, ఇంట్లో ఉంటూ వంటలు చేసుకుంటూ ఉన్న లేడీస్ కూడా ఈ యూట్యూబ్‌లో లైవ్‌లు పెట్టి మెంబర్‌షిప్ లైవ్‌లు పెట్టి ఆళ్ళు చేసే పనులు ఎవ్వరాలు మామూలుగా లేదు. అందరిని అనట్లేదు. కొంతమంది గురించి చెప్తున్నా. సో, ఆళ్ళే చేస్తున్నప్పుడు ఇంకా ఆళ్ళ పిల్లలు పెద్ద పెద్దోళ్ళు అలాంటివి చేస్తున్నప్పుడు డబ్బుల కోసం, మరి చిన్న పిల్లలు కూడా అలాంటివి చేస్తుంటారు గదా! సో, పెద్దవాళ్ళకి ఏం నష్టం ఉంటది? సో, చిన్న పిల్లలకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలనేవి. సో, ఎక్కడో చోట ఇది ఆగాలి. డెఫినెట్‌లీ. లేకుంటే నాశనం అయిపోతారు. కుర్రాళ్ళు నాశనం అయిపోతున్నారు అనవసరంగా. సో, వాళ్ళకేంటి ఇష్టంతోనే ఎళ్తారు. ఆళ్ళొక పనులు చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఎవరు నష్టపోతారు? బయటకొచ్చిన తర్వాత కేస్ పెట్టారు అంటే పెట్టకపోతే ఓకే. పెడితే ఆ అబ్బాయి లైఫ్ పోయే ఆ పిల్లోడిది. ఆ పిల్లకేమైంది? మంచిగా డెలివరీ చేసేస్తారు. లేకుంటే ఆ ప్రెగ్నెన్సీని ఎక్కడో చేసేస్తారు. మంచిగా పెళ్లి చేస్తారు, పంపించేస్తారు. ఆడి బతుకేంది? పోయింది. సో, అది గాని ఆలోచించండి. అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఆడి పరిస్థితి ఏంది? ఆడేంది? ఆడేం చేస్తున్నాడనేది గూడా. ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను చదువుకున్న స్కూల్‌లో, ఒకప్పుడు ఏం తెలవదు. ఇప్పుడు మా స్కూల్‌లోనే ఒక లాస్ట్ టైమ్ ఎక్కడో ఇన్నాను. లేచిపోయారంట. నైన్త్ క్లాస్‌లో. నైన్త్ క్లాసోళ్ళు లేచిపోయారంట. నీయమ్మ నైన్త్ క్లాసోళ్ళు లేచిపోయి ఏం చేస్తార్రా నాయన! అలా ఉన్నాయి సిట్యుయేషన్స్. ఎగ్జాంపుల్స్ బోలెడున్నాయి లైవ్‌లో. చుట్టుపక్కల జరుగుతూనే ఉంటాయి. అది సంగతి. ఎక్కడో చోట ఇలాంటివన్నీ తగ్గాలి చాలా వరకి. పూర్తిగా తీసేయలేం. అలా అని చెప్పి చూస్తూ వదిలేయలేం. సమ్‌వేర్ ఎక్కడో ఒక చోట ఎవరొకరు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయటం కోసం మచ్ మోర్ అవేర్‌నెస్ క్రియేట్ చేయగలగాలి. స్కూల్స్‌లో అవ్వచ్చు. ఎస్పెషల్లీ స్కూల్స్‌లో ఎస్పెషల్లీ ఎవరైతే అమ్మాయిల స్కూల్స్ ఉంటాయో సో, ఎక్స్‌క్లూజివ్‌గా అలాంటి స్కూల్స్‌లో కూడా ఇలాంటి టాపిక్స్ మీద అవేర్‌నెస్ వీడియోస్ గాని, అవేర్‌నెస్ ఇచ్చే వాళ్ళని గాని సో, తీసుకొచ్చి 4 మంచి మాటలు చెప్పించగలగాలి వాళ్ళకి. లేకుంటే మారరు ఖచ్చితంగా. అండ్ ఆ సెల్ ఫోన్ అనేది తీసుకోవడం అనేది సో, వెనక్కి కష్టం. ఎందుకంటే వెనక్కి పొరపాటున వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని నన్ను అనుమానిస్తున్నావా? అది, ఇది అని చెప్పి ఆ వయసులోనే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సూసైడ్‌లు చేసుకొని. కర్మ. అందుకని తల్లిదండ్రులు ఎక్కువగా బలవంత పెట్టలేరు. ఇప్పుడు మన తల్లిదండ్రులకు చెప్పమని చెప్పినా గూడా, వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా వినరు. పోనీ కంటిన్యూయస్‌గా చెప్తూ ఉన్నా గాని, ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు ఇంట్లో వాళ్ళు, ఇట్లా నన్ను చేస్తున్నారని చెప్పి సూసైడ్‌లు కూడా చేసుకుంటారు. ఫైనల్‌గా కడుపు కోత ఎలా అయినా గాని తల్లిదండ్రులకే మిగులుద్ది. అది సంగతి. జై హింద్.